హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మనం సోయా రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 2 ఎండుమిర్చి వేసుకొని స్మూత్గా పౌడర్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అది మరిగిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని 1 కప్పు సోయా వేసుకోండి. దీన్ని కూడా 1 నిమిషం పొంగనివ్వండి. పొంగేదాకా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటర్ అంతా తీసేసుకొని ఇలాగా ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, నేను పచ్చిమిర్చి కరివేపాకు వేసాను. మీరు దీనిలో జీడిపప్పు ఉన్న వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మీరు ఇందాక తీసి పెట్టుకున్న మిల్ మేకరు, వాటర్ లేకుండా పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ వేసేస్తున్నాను. వేసి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ వేసేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇలా పిల్లలు తినకపోయినా కానీ ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా లంచ్ బాక్స్ రెసిపీ కింద పిల్లలకి హడావుడి లేకుండా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఇలా చేసి పెట్టేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ వచ్చేసి ఇలా మిక్స్ అయిన దానిలో మనము 1 కప్పు రైస్ వేసుకున్నాను. మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో సోయా రైస్ రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.